గైస్ మీకు ఒక మ్యాజిక్ చెప్పిన అది ఆన్ చేసింది కదా, ఇలా పెడితే సిమ్ అవ్వదు, ఆఫ్ అయిపోయింది. అది కూడా రోగం వెళ్ళిపోయింది. అక్కడ నట్టు ఊరిపోయింది పక్కన. అంటే కుకింగ్ చేసేసుకుంటున్నాం. టాలెంట్ ఉండాలి గైస్ ఇలాగా. చాలా సిమ్లో ఉంచి ఎంచుకుంటే మిక్సీ చేస్తామని వేయించుకోండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇది ఆప్షనల్, అందరూ వేసుకోరు, కాకపోతే నేనైతే వేసిన టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? జాజికాయ జాజీకాయ అన్నమాట. జాజికాయ ఏ జాతిలో ఉంటుందా? సరే ఈ ఫ్రై చేస్తాను. ఇప్పుడు వస్తాను. కదా నువ్వు ఒక ఛాలెంజ్ చేయాలమ్మా. నేను సగం రోజులు అయిపోతాను. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి మళ్ళీ వెళ్ళాలమ్మా, అవ్వలేదు నాకు. మళ్ళీ వచ్చి మిగతాది కంప్లీట్ చేస్తానే. చికెన్ ఫ్రై చేస్తే ఇవి అయిపోతే ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కావాలి కదా. అలా ఏం అవసరం లేదు, కొంచెం ఎగితే సరిపోతుంది. మరి నేను వీళ్ళకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అదేంటో చెప్పావా, నేను చెప్పాను కదా అని. అది ఫ్రై కదైతే అలాగా దీనికి మరి గోల్డెన్ అవసరం. ఈ ఆవాలు ఉన్నాయి చూడు, ఆవాలు కొంచెం వైట్ వైట్గా అవుతాయి, నల్లగా ఉంటాయి కదా అవి. కొంచెం బ్రౌన్ బూడిద రంగు టైప్లో వస్తాయి అన్నమాట. మెరూన్ కలర్ కాదు, ఇవి వస్తున్నాయి చూడు, కొంచెం తెల్లబడుతున్నాయి కదా, అలా కొంచెం గ్రే కలరా. గ్రే కలర్ వచ్చిన తర్వాత ఓకేనా గైస్. ఆవాలు కొంచెం లైట్ గ్రే కలర్లోకి వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదంట. మామిడి వాసన వస్తాయి, చెట్టు పచ్చగా ఉంది, ఫ్రైలాగా ఉంటుంది. ఇంకా నాకు మెంతులు ఆవాలు కంపల్సరీ వేసుకోవాలి. అలా అయితే చికెన్ ఆవకాయ కాదు, ఆవకాయ కాకపోతే మామిడికాయ చేస్తాను. నెక్స్ట్ టైం ఇంకొకసారి చింతపండు వేసి చేపిస్తాను. మీరు కామెంట్స్లో ఎవరైనా కామెంట్ చేయండి. చింతపండు వేసుకుని పెట్టుకున్న ఆవకాయ, చికెన్ ఆవకాయ 6 months ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయతో చేసింది ఉండదా? ఇది 1 month ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది ఇది కూడా. ఎందుకంటే మామిడికాయ ఎక్కువ ఫ్రై చేయం కదా, లైట్గా జస్ట్ వేడి నూనెలో వేస్తాం అంతే, ఎక్కువ నిల్వ ఉండదు. జస్ట్ అంతే, ఇంకా అయితే సరిపోతుంది. ఓకేనా గైస్? ఆఫ్ చేద్దాం. వాటర్ వేసా లేదు, పౌడర్ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా గైస్, దాన్ని పౌడర్ చేసుకున్నాం. పౌడర్. హాయ్ గాయ్స్, నేను చెప్పా కదా మా అమ్మ గైస్, అది నార్మల్ చికెన్ పికిల్ అన్నా కదా, ఇదే అన్నమాట. దానికోసం లైట్గా బాయిల్ చేసుకుని వాటర్ తీసేసి కొంచెం ఆయిల్లో ఇవి ఫ్రై చేసేసుకోవాలి. పచ్చడి కోసం కొంచెం మగ్గినకి కలర్లోకి వచ్చింది, మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను గైస్. ఇలా అదే ఫ్రై చేసేసుకోవాలి గైస్, సరేనా? తీసేసి ఆయిల్తో పాటు తీసుకోవాలి, ఆయిల్ లేకుండా ఆయిల్ తీసేసి ఎగ్గో చూపిస్తాను. ఇలా ఆయిల్ తీసేసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఆయిల్లో మసాలా ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఆయిల్లో మసాలాస్ అవి ఫ్రై చేసి తీసుకోవాలి మనం. ఇదిగోండి చికెన్ ఇలా తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. బోన్లెస్ చేసుకుంటారు, కానీ బోన్తో చేసుకున్నా కూడా బాగుంటుంది, అందుకని నేను అలా చేస్తాను. బోన్లెస్ మొత్తం ముక్కలన్నీ మెత్తగా ఉంటే బాగోగాలి, అక్కడక్కడ దుమ్ములు తగలాలి. ఓకేనా? మొత్తం తీసేసింది. ఈ ఆయిల్లో చెక్క ఆగు కంగారంటే అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం
అల్లం బెల్లం. తర్వాత మీరు చెప్పండి గైస్ కామెంట్స్లో. పక్కన మా అమ్మ ఉంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ ఎందుకు వేస్తావు ఇందులో? అల్లం పట్టుకోవడం ఉంటుంది ఫ్రై చిన్న ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట సాల్ట్ కొంచెం వేసుకుంటే. సాల్ట్ వేసుకున్న ఏమైపోదు. జస్ట్ మీరు ఏం చేయాలంటే అదేంటమ్మా పాడేస్తున్నా అల్లం గ్రైండ్ నాన్ స్టిక్ ప్యాన్స్ అవన్నీ అయితే ఏమో మాకు దగ్గర లేవు కాబట్టి ఈ ప్యాన్ ఉంది కాబట్టి సాల్ట్ వేసి అంటుకోకుండా చేస్తున్నాం అన్నమాట. మీరు పచ్చళ్ళలో వేసుకున్నప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే. ఏరియా చిల్లీ పౌడర్, అల్లం అది వేసుకున్నాం కదా, అందులో ధనియాల పొడి వేసుకోండి. అల్లం వేయించుకున్న దాంట్లో 3-4 స్పూన్లు వేసుకోండి. ఒక 3-4 స్పూన్స్ అంట ఫ్రై చేసుకోండి బాగా. అమ్మ పడిపోతుందా? పసుపు వేయకుండా తినకూడదు కాబట్టి పసుపు వేసుకోండి. ఓకేనా? పసుపు వేయకుండా ఏ ఫుడ్ కూడా తినకూడదు కాబట్టి డెఫినెట్గా వేసుకోండి. నాకు ఈ విషయం తెలుసు. అండ్ మా అమ్మమ్మ చెప్పింది పసుపు వేయకుండా ఏం వేయకూడదు, ఏం వేయకూడదని ఏం తినకూడదు, ఎవరికి ఏం పెట్టకూడదు పసుపు వేయకుండా. నువ్వు కూడా తినకూడదు అని మా అమ్మమ్మ చెప్పింది. కొన్ని నమ్మిన నమ్మకాన్ని కొన్ని నమ్మాలి. ఆ పాప లేదు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే తగినంత తక్కువ. ఓకేనా? నిమిషాలు అలా ఉన్నాయి. ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోండి. 2 minutes ఫ్రై చేసేసుకోండి ఆ స్మెల్ అయితే పోయేదాకా. దాన్ని ఇందాక మనం ప్లేట్లో పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకు స్టవ్ ఆన్ చేయకూడదు, కారం వేస్తే ఇలా అయిన దాంట్లో కారం వేసేసుకోవాలా? వేసి కారం వేసి గిన్నె సరిగ్గా చూపించేయి. ఇది గిన్నె బాగు చూసారా గిన్నె మీద? మసాలా మసాలా మొన్న మామిడికాయ చికెన్లో చేసాను చూడు, అది అదే స్టోర్ మసాలా. చేసి పెట్టింది ఈరోజు అదే వేస్తుంది. మసాలా. కావాలంటే మీకు నేను క్లిప్ యాడ్ చేస్తాను. ఓకేనా గైస్? నేను ఒకసారి అది కూడా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. సరేనా? ఏం చెప్తాడు మేడం అడిగితే? అలా లెమన్ రైస్ అయితే వేసేసింది గైస్. లెమన్ రైస్ లెమన్ జ్యూస్. అయిపోయింది. ఈ పచ్చడి కూడా అయిపోయింది. టింగ్ టింగ్